దేశంలో మరెక్కడా లేని విధంగా డీబీటీ ద్వారా 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత 19 నెలల్లో 58,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6 ను విజయవంతంగా అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. జూన్ 24 నుండి ఇప్పటి వరకు చేపట్టిన 743 సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల పునరుద్ధరణలో పిల్లల పట్ల మా ప్రభుత్వం చూపే శ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది. పిల్లలు చదువుకోవడానికి స్వచ్ఛమైన తాగునీరు, టీవీ, రియల్ టైం పర్యవేక్షణలు కల్పించి వారి ఆరోగ్యం మరియు భద్రతా వ్యవస్థలను మెరుగుపరుస్తున్నాము. వీరికి మరింత సౌకర్యాల కల్పన కోసం హాస్టళ్లు మరియు రెసిడెన్స్ పాఠశాలల కోసం నేను 300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. 25-26 మధ్యకాలంలో వివిధ పథకాల ద్వారా మైనారిటీ సంక్షేమం కోసం మేము 3,766 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. చాలా కాలం క్రితం మూలన పడిన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంను పునరుద్ధరించాం. 3 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డును పునరుద్ధరించాం. మైనారిటీలకు ఆర్థిక సహాయంలో భాగంగా ఇమాంలకు గౌరవ వేతనం 10,000, మౌజన్లకి 5,000, పాస్టర్లకి 5,000 మరియు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంట్రన్స్ కోచింగ్ వంటి కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత మరియు సామూహిక అంశాలపై దృష్టి సారించింది. ఉన్నత విద్య మరియు వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇవ్వబడుతుంది. కల్లుగీతు కార్మికులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్లు కల్పించాం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును నెలకు 200 యూనిట్లకు పెంచాం. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజులో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జీలపై 50% సబ్సిడీని కల్పించాం. మహిళా సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు: ఒక సమాజం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయి ద్వారా నేను కొలుస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు, సమాన వాటా కల్పించగా మా ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసింది. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాధించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు. సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. గౌరవనీయమైన ముఖ్యమంత్రి 1 సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ చొరవ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్న మధ్య తరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 24 నుండి మేము ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహాలు అందించాము. ప్రస్తుత సంవత్సరంలో మా ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసింది. 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశాం. అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ సహాయకులను నియమించి వంట సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. ప్రధానమంత్రి జన్మన్ కింద పీవీటీజీ ప్రాంతాలలో 192 కొత్త అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. ఇవి 26-27లో పూర్తవుతాయి. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కీలకమైన సేవలు